నమస్తే. నేను మీ ప్రశాంత్. రాజకీయాల్లో చాలామంది లీడర్స్ అయితే నిజాయితీ పరులైతే చాలా తక్కువ. ఇందులో మరి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి మేము చాలా నిజాయితీ పరులం, మేము ఎలాంటి తప్పు చేయలేదంటూ అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజానికి వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదా ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక నిజాయితీ పరులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వీరు విజయసాయి రెడ్డి గత కొన్ని రోజులుగా అయితే చాలా గొడవ పడుతూ ఉన్నారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇందులో మేము చాలా నిజాయితీ పరులం, మేము ఎలాంటి తప్పు చేయలేదంటూ అయితే మాట్లాడుతున్నారు. ఇంతకి నిజానికి అసలు ఎలాంటి తప్పు చేయలేదా? ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే, అది విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే కనుక జనరల్గా రాజకీయ నాయకుల మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. అవును. ఏముంటుందంటే రాజకీయ నాయకులు కానీ, మీడియా వాళ్ళ మీద కానీ, లేదా పొలిటీషియన్స్ మీద కానీ, తర్వాత అధికారుల మీద కానీ, పోలీసు వాళ్ళ మీద, తర్వాత అడ్వకేట్స్ మీద, ఈ రంగాల మీద ప్రత్యేకమైనటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. మెజారిటీ మరి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేదంటే మీడియా పర్సన్స్ కానీ, లేదంటే పొలిటీషియన్స్ కానీ, వీళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. నిజాయితీ పరులు అని అంటే దాదాపుగా ఎవరు నమ్మరు. అయినంత మాత్రం నిజాయితీ పరులు లేరా అంటే ఉంటారు. ఖచ్చితంగా అన్ని రంగాల్లో నిజాయితీ పరులు ఉంటారు. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. 100% నిజాయితీ పరులు కాదు అని చెప్పి మనం చెప్పలేం. నిజాయితీ పరులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, డౌటే లేదు. దానికి ఉదాహరణ నేను ఒక సంఘటన చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఒక అతను గుండెపోటుతో చనిపోయాడు. అతని వయసు 59 సంవత్సరాలు. జస్ట్ పోయిన వారమే. అది పెద్ద పోస్ట్, వాస్తవంగా IFS పెద్ద పోస్ట్. ఆ ఒక్క డీల్ అయితే చాలు, కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తుంది ఆయనకి. కానీ ఆయనకి అద్దెకి ఇల్లు లేదు. అంటే అద్దెకి తీసుకున్నారు, ఇల్లు లేక అద్దెకి తీసుకున్నారు, అద్దెకు ఉంటున్నాడు ఆయన. ఆయన చనిపోతే అద్దెంట్లో తీసుకొస్తే వాళ్ళు ఆ ఇంటి ఓనరు ఒప్పుకోకపోతే ఫారెస్ట్ ఆఫీస్లో ఆయన భౌతిక గాయాన్ని పెట్టేసి అక్కడ అంత్యక్రియలు చేయడం జరిగింది. అంటే ఆయన నిజాయితీ లేకపోతే ఎప్పుడో ఇల్లు కొనుక్కునేవాడేగా. అసలు సొంత ఇల్లే లేకుండా ఆయన 50 అంటే కెరీర్ అయిపోతుంది కదా. 59 సంవత్సరాలని 2 సంవత్సరాలకు ఆయన రిటైర్ అవుతారు. అప్పటికి కూడా ఇల్లు ఆయన సమకూర్చుకోలేదని అంటే ఆయన నిజాయితీగా పనిచేసి ఉంటారని నేను అనుకుంటున్నా. లేదంటే ఇల్లు అనేది పెద్ద ఇష్యూ కాదు ఆయనకి ఆ కేడర్లో. ఇంకొకటి నాకు ఇంటర్వ్యూ కూడా వస్తుంటారు. ఆయన ఒక సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన ఆయన పేరు ఆయన అనుమతి లేకుండా నేను చెప్పను. ఆయన అనుమతి లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. సిబిఐ డైరెక్టర్గా చేసిన ఆయన నా ఇంటర్వ్యూ కూడా 2-3 సార్లు నేను చేశాను ఆయనకి ఇప్పటికి కూడా ఇల్లు లేదు. సిబిఐ డైరెక్టర్, ఒక్క కేసు చాలు కొన్ని 100 కోట్లు సంపాదించడానికి. ఆయనకి ఇప్పుడు కూడా కారు లేదు. పైగా మన ఆఫీస్కి ఏ కారులో వస్తాడు తెలుసా? ఫోర్డ్ ఐకాన్లో వస్తాడు. ఫోర్డ్ ఐకాన్ అనేది ఇప్పుడు అందరూ కొనే కారు, ఆల్మోస్ట్ మధ్యతరగతి అందరూ కొనుక్కునే కారు. అది కూడా ఎప్పుడో కొన్నారంట, అది ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్నారు. అలాంటి నిజాయితీ పరులు ఉన్నారు. 100% మనం అవినీతి పరులు అని చెప్పి అనలేము. నిజాయితీ పరులు ఉన్నారు ఈ సమాజంలో ఇప్పటికీ కూడా. మనకు తారసపడుతుంటారు, అయితే చాలా తక్కువ తారసపడుతుంటారు. మరి అలాంటి నిజాయితీ పరుల సరసన మేము ఉన్నామని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది వింటే ఏమనిపిస్తుంటుంది మనకి? సహజంగా చెప్పాలే, బాగానే చెప్పాలి అని అసలు సామెత రూపంలో చెప్పాలంటే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అంటారు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు. సింహం పులే వచ్చి నేను వెజిటేరియన్ని అని చెప్తే మనం నమ్ముతామా? నమ్ము. గాడ్సే వచ్చి నేను అహింసావాదిని అని చెప్తే మనం నమ్ముతామా? సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మేము నిజాయితీ పనులు, మేము అబద్ధాలు చెప్పం, మేము మోసం చేయటం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ సమాజం, తెలుగు సమాజం వినలేకపోతుందని అని చెప్పి భావించాల్సి ఉంటుంది మనం. అంటే ఇక్కడ వాళ్ళు కూడా అన్యాయాలు, అక్రమాలు చేశారని మీరు అంటారు? చేశారని అంటాం కాదు, నేను అంటాం కాదు, జనాలే అంటున్నారు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి కదా, 21 కేసులు ఉన్నాయి. సిబిఐకి సంబంధించి, ఈడీ కేసులు సంబంధించి 21 కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు పెట్టుకుని విచారణ ఎదుర్కొని 16 నెలలు జైల్లో ఉండొచ్చు వీళ్ళిద్దరూ. A1 A2 నిజాయితీ పడిని
జీవితంలో ఎవరిని మోసం చేయలేదు, మోసం చెయ్యను, నా అంత నిజాయితీ పడలేడని చెప్పి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారు. నాలాంటి నిజాయితీ పరుడు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఇమ్మడలేడు, అందుకే నేను రాజీనామా చేస్తున్నాను, ఇది నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఆయన చెప్తాడు. ఇది ఎలా ఉంది? 1000 గొడ్డలు తిన్నటువంటి రాబందు ఒక గాలివాను కొట్టుకోబోయినట్టు అతని పరిస్థితి ఉంటే, తాను నిజాయితీ పరుడిని, ఇప్పుడున్నటువంటి రాజకీయాలన్నీ కూడా అవినీతి మొత్తం అంటుకుంది, అవినీతి బురద ఉంది, ఈ బురదలో నేను ఉండలేకపోతున్నానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన చెప్పినటువంటిది వింటే కనుక చాలామంది మరి ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. విజయసాయి రెడ్డి గారు A2గా ఉన్నారు కేసుల్లో, A1గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కిట్పోకో కేసుకు సంబంధించి ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు, ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది జగద్విదితం, ప్రపంచం మొత్తం తెలుసు. ఆయనేమో నేను నిజాయితీ పరుడు అంటారు. నేను నిజాయితీ పరుడిని, నేను మోసం చేయడం చేత కాదు నాకు, నేను రాబోయేటువంటి రోజుల్లో ఎవరిని మోసం చెయ్యను, నాకు అలవాటు లేదు, నా డిఎన్ఏలో లేదు, నా జీన్స్లోనే లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకోటి కూడా చెప్పారు, నాకు ఉండేది ఒక నెల్లూరులో ఒక ఇల్లు ఉంది, విజయవాడలో 2 ఇళ్ళు ఉంటే ఒకటి నాది, ఇంకోటి నాది కాదు, ఇంకో చోట ఎక్కడ బెంగళూరులో ఒకటి ఉంది, ఇంతకు మించి ఎక్కడైనా ఆస్తులు ఉంటే మీరు తీసేసుకోండి అని చెప్పారు. చెప్తూ నేను వ్యవసాయం చేసుకుంటాను అని అన్నారు. ఎక్కడ చేసుకుంటారైనా వ్యవసాయం? ఒక ఫామ్ హౌసే 22 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది ఆయనకి. ఇది కాకుండా ఇంకా ఎన్ని చోట్ల ఎన్ని వందల ఎకరాలు ఉందో వైజాగ్కి వెళ్ళి అడిగితే చెప్తారు. మరి మనం నిజాయితీ పరుడు జాబితాలో తీసుకుందామా? నేను ఇందాక ఫస్ట్ ఒక 2 ఉదాహరణలు చెప్పాను, వాళ్ళ జాబితాలో ఈయన తీసుకుందామా విజయసాయి రెడ్డిని? ఆయన వాడినటువంటి పదజాలం ఏంటి? పురంధరేశ్వరి గారి మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ, లేదా తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద కానీ ఆయన ఆడినటువంటి పదజాలం ఏంటి అసలు అందరికీ తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? 2024లో ఓడిపోయిన తర్వాత నేను అబద్ధం చెప్పినట్టయితే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడిని, నేను అబద్ధం చెప్పలేకపోయాను, నేను చెప్పను కూడా, నేను మాట తప్పను, మడమ తెప్పను అని చెప్పి ఆయన చెప్పారు. 2024లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాగా నేను అబద్ధం చెప్పలేదు, చాలామంది అబద్ధం చెప్పమన్నారు, కానీ నేను అబద్ధం చెప్పడానికి నేను ఇష్టపడలేదు, అందుకే నేను ఓడిపోయానని చెప్తున్నాడు ఆయన. మరి 2019లో అబద్ధం చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారా రాలేదని అంటే సిపిఎస్ రద్దు చేసి నేను ఓపీఎస్ పెడతానన్నాడు కదా, 15 రోజుల్లో పెట్టాడా? మద్య నిషేధం చేస్తానన్నాడు కదా, చేశాడా? ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు కదా, తీసుకొచ్చాడా? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ వేస్తానన్నాడు కదా, ఇచ్చాడా? మద్య నిషేధం చేస్తానని ఆయన మద్యం అమ్ముకున్నాడు దుకాణాలు పెట్టి. సిపిఎస్ రద్దు అనేది సాధ్యం కాదు అని చెప్పాడు. ప్రత్యేక హోదా అనేది దేవుడిదయ్యా అని చెప్పి అన్నాడు. ఇంతకన్నా బహిరంగమైనటువంటి అబద్ధం ఏమన్నా ఉందా? మాట తప్పని మడిమ తెప్పని నిజాయితీ పడిగా నన్ను గుర్తించండి అని చెప్పి ఆయన అంటుంటే, ఈయనేమో నేను మోసం చేయను, నాకు మోసాలంటే తెలియదు అని ఈయన అంటాడు. 3 దశాబ్దాల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంపదని ఎలా దోచుకోవాలో చెప్పినటువంటి ఆడిటర్ ఆయన అని చెప్పేసి సర్వత్రా వినిపించేటువంటి మాట సాయిరెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలి? వీళ్ళని ఏం చేయాలి ఈ సమాజం? ఇప్పుడు ఏదైనా ఒక 10% ఉంటే మిగతా చెప్పుకున్నా పర్వాలే, అసలు కళ్ళెదుటి కనపడుతుంటే వాళ్ళు చేసినవి మాకేం తెలీదు, మేము నిజాయితీ పనులని, మమ్మల్ని నిజాయితీ పనులుగా గుర్తించలేకపోతుంది సమాజందే తప్పు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనేది నెట్జన్లే ఇప్పుడు గమనించాలి. నెట్జన్లే వాళ్ళకి జ్ఞానోదయం కల్పించాలి. ఆయన ఏమంటాడు? మేము పుట్టిన రాజకీయాలు నేను ఇవ్వలేకపోతున్నాను అంటాడు.
ఇప్పుడుండే రాజకీయాలు ఉపయోగించుకొని సంపాదించిందే వీళ్ళు. అది నేను చెప్పడం కాదు, ఈడీ సిబిఐ కేసులో చెప్తున్నాయి. అవును. ఇప్పుడుండే రాజకీయాల్లో మేము ఏం లేకపోతున్నాం అంటారు. అంటే వీళ్ళు నిజాయితీ పరులు అన్నట్టు మాట తప్పని మడమ తిప్పనేటువంటి ఒక ఐకాన్లు అయినట్టు వాళ్ళు చెప్పడం అనేది నాకు కొంచెం వినడానికి వినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మరి నెట్జన్లు ఏమంటారనేది చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.